హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 మూవీ బులెటిన్. క్వీన్ సాయి పల్లవిని కలైమామణి వరించింది. తమిళనాడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇచ్చే కలైమామణి పురస్కారాలను బుధవారం ప్రకటించింది. సాయి పల్లవి, ఎస్జే సూర్యలకు అవార్డుకు ఎన్నికయ్యారు. కళారంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్న వారికి ప్రతి ఏటా తమిళనాడు సర్కార్ కలైమామణి పురస్కారాలను అందిస్తుంది. 2021, 2022, 2023 సంవత్సరాలకు కలిపి ఏడాదికి 30 మంది లెక్కన మొత్తం 90 మందికి ఈ అవార్డ్స్ ప్రకటించింది. 2021 సంవత్సరానికి గాను సాయి పల్లవి, ఎస్జే సూర్య కలైమామణి పురస్కారానికి ఎంపికయ్యారు. 2023 గాను పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్ర కలైమామణి అందుకున్నారు. ఈ ఏడాది అక్టోబర్ లో ఈ పురస్కారాల ప్రధానోత్సవం జరగనుంది. సాయి పల్లవికి కలైమామణి అవార్డు రావడంతో ఆమె ఫ్యాన్స్ హుషారుగా ఉన్నారు. సాయి పల్లవి ఈ ఏడాది తెలుగులో తండేల్ మూవీతో అలరించింది. బాలీవుడ్ లో నితేష్ తివారీ రామాయణంలో సీతగా నటిస్తోంది. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో ఓజీ మానియా నడుస్తుంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీస్ వరకు ఓజీ సెలబ్రేషన్స్ లోనే ఉన్నారు. సెప్టెంబర్ 25న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న ఓజీ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలైపోయాయి. ఈ క్రమంలో పవన్ ఓజీ కోసం తేజ మిరాయ్ వెనక్కి తగ్గి అందరి మనసులు గెలుచుకుంది. ఓజీ రాకకు అడ్డంకులు లేకుండా మిరాయ్ వెనక్కి తగ్గుతుంది. హైదరాబాద్ సిటీలోనే ఫస్ట్ డే ఓజీ 550 షోలు వేస్తున్నారు. అందుకోసం మిరాయ్ స్క్రీన్స్ తగ్గించుకోవడం కాదు, ఏకంగా స్క్రీన్స్ ఇచ్చేశారు. ఈ కారణంగా గురువారం తెలుగు రాష్ట్రాల్లో మిరాయ్తో షోలు క్యాన్సిల్ చేసి ఓజీ వేయనున్నారు. మళ్ళీ శుక్రవారం నుంచి కొన్ని స్క్రీన్లలో మిరాయ్ షో ఉండబోతోంది. మిరాయ్ మేకర్స్ నిర్ణయానికి మెగా ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. పాన్ ఇండియా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ నిర్మాతగా కొత్త జర్నీ మొదలు పెట్టేశాడు. దర్శకుడుగా స్పిరిట్ మూవీకి అంతా సిద్ధం చేసుకుంటూ ఇంకో చిన్న సినిమాని నిర్మించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ మూవీలో ఇప్పటి వరకు హీరోయిన్స్ ఫిక్స్ అవ్వలేదు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం 8 వసంతాలు ఫేమ్ అనంతిక సనీల్ కుమార్ ని హీరోయిన్ గా ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. 8 వసంతాలు మూవీలో అనంతిక నటనకు మంచి మార్కులు పడ్డాయి. సందీప్ కూడా అనంతిక యాక్టింగ్ చూసి ఫిదా అయ్యాడని, అందుకే తనను సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. సుమంత్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ మూవీని ఈ ఏడాది అక్టోబర్ లో మొదలు పెట్టనున్నారట. నెక్స్ట్ ఇయర్ సినిమా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. సందీప్ దృష్టిలో పడ్డ అనంతిక నెక్స్ట్ బిజీ అవడం గ్యారంటీ అని ఇండస్ట్రీ వర్గాల టాక్. కోలీవుడ్ యాక్టర్ అర్జున్ దాస్ ఇప్పుడిప్పుడే అన్ని భాషల్లో బిజీ అవుతున్నాడు. పాన్ ఇండియా విలన్ గా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. తెలుగులో ఓజీతో గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్న అర్జున్ దాస్ నెక్స్ట్ బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్నాడు. ఇదేం ఆషామాషి ప్రాజెక్ట్ కాదు. డాన్ ఫ్రాంచైజీలో వస్తున్న డాన్ 3లో ఆఫర్ కొట్టేశాడని తెలుస్తోంది. తమిళ్లో ఇప్పటికే బిజీగా ఉన్న అర్జున్ దాస్ నెక్స్ట్ తెలుగులో బిజీ కాబోతున్నారు. ఇప్పుడు డాన్ 3తో బాలీవుడ్ లో కూడా లాంచ్ అవుతూ రణ్వీర్ సింగ్ కి విలన్ గా నటిస్తున్నాడట. ఖైదీ, విక్రమ్, మాస్టర్ సినిమాల్లో అర్జున్ దాస్ నటనకి ఫిదా అయిన ఫర్హాన్ డాన్ 3లో ఛాన్స్ ఇచ్చారట. ఓజీ గ్లిమ్స్ సాంగ్స్ ట్రైలర్ తో భారీ హైప్ పెరిగింది. ఓజీ బిజినెస్ కూడా భారీగా ఉందని తెలుస్తుంది. ఓజీ బడ్జెట్ 200 కోట్లు కాగా థియేట్రికల్ బిజినెస్ ద్వారా 175 కోట్లు వచ్చినట్లు టాక్. నాన్ థియేట్రికల్ రైట్స్ కూడా భారీ ధరకి సేల్ అయినట్లు తెలుస్తుంది. ఓటీటీ రైట్స్ 80 కోట్లు, ఆడియో రైట్స్ 16 కోట్లకు, హిందీ డబ్బింగ్ రైట్స్ 16 కోట్లకు లాక్ అయినట్లు తెలుస్తుంది. శాటిలైట్ రైట్స్ ఇంకా ఫైనల్ చేయలేదు, కానీ శాటిలైట్ రైట్స్ 10 కోట్ల పైనే అని తెలుస్తుంది. ఓజీ నాన్ థియేట్రికల్ బిజినెస్ 120 కోట్ల పైమాటే. థియేట్రికల్ బిజినెస్ 175 కోట్లతో రిలీజ్ కి ముందే 295 కోట్లు కలెక్ట్ చేసి సేఫ్ జోన్ లో ఉంది ఓజీ.